ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బానే ఉన్నాం. వెల్కమ్ టు అవర్ గ్రేట్ ఛానల్ ది రమణీశ్రీస్ కిచెన్. ఈరోజు ఇడ్లీ చట్నీ అదండి. నెక్స్ట్ ఏంటంటే ఇడ్లీ పిండి అందరికీ తెలిసిందే, ఎలాగా ఎంతెంత నానపెట్టుకోవాలన్నది. కొద్ది నీళ్లు పెట్టిన తర్వాత వేడెక్కుతూ ఉంటేనే మనం ఇడ్లీలు పెట్టుకుంటే బాగుంటాయి అనమాట. అయితే మనం పిండి తయారు చేసుకోవడం నా స్టైల్లో, నా వరకు నాకు తెలిసింది ఏంటంటే, ఓ గ్లాస్ మినపప్పు తీసుకుంటే 4 గ్లాసులు దరిదాపు నూకలో నానబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పేసి నూక నానబెట్టి అది కడిగితే తెల్లగా వస్తుందండి నూక. అలాగే ఇడ్లీ పిండి మినపప్పు కూడా ఎంత కడిగితే అంత తెల్లగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. అది ఇడ్లీ పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే చట్నీ చేయాలి. చట్నీ కూడా ఏంటంటే కొత్తిమీర, నెక్స్ట్ టమాటా కలిపి. ఇడ్లీలు అయితే మాత్రం ఇడ్లీ పిండిలో ఇంకోటి ఏంటంటే ఉప్పుతో పాటు కొద్దిగా ఆయిల్ కూడా వేస్తే రేకులు కంటుకోకుండా సాఫ్ట్ గా స్మూత్ గా తినడానికి చాలా బాగా వస్తాయండి. ఇడ్లీ అందరికీ తెలిసిందే, తెలియదేం కాదు. కాకపోతే చిన్న చిన్న టిప్స్ అంతే. అందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసి ఇదేంటి ఆయిల్ వేసి ఉప్పు వేసి బాగా కలిపి అప్పుడు పెడితే స్మూత్ గా వస్తాయండి. ఇది ఇండక్షన్ మీదే, మీకు తెలుసు కదా, అవన్నీ ఇండక్షన్ మీదే చేస్తుంటాం. మీరు దయచేసి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. అసలు ఒక్క కామెంట్ కూడా రావటం లేదంటే చూడటం లేదని అర్థం అవుతుంది నాకు. ఇడ్లీ అయిపోయింది తీసేనా. ఫస్ట్ కొద్దిగా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటుంది కదండి. కొద్ది సంవత్సరాలు అయితే అదే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇప్పుడు చట్నీకి బాండి పెట్టుకున్నాను. దాని మీద చట్నీకి ఏంటంటే ముందు ఆయిల్ వేసిన తర్వాత కొద్ది జీలకర్ర వేస్తాను, పచ్చిమిరపకాయలు వేస్తాను తగినంత, ఇంగు చిన్నది వేస్తాను. మా ఇంట్లో వాషింగ్ మిషన్ గానీ, ఫ్రంట్ లోడ్ డిష్ వాషర్ గానీ, ఫర్నిచర్ ఫ్రిడ్జ్ గానీ, ఏవైనా ఐటమ్స్ చూపిద్దామంటే ఇరుగ్గా ఉంటుందండి ఇల్లు. అందుకోసం నేను చూపించలేకపోతున్నాను. అందరిళ్లలో ఉన్నవే వస్తువులు, కానీ నా ఇల్లు చూపిద్దామంటే నేను ఫ్రీగా చూపించలేకపోతున్నాను. ఎందుకంటే ఇరుగ్గా ఉంటాయి బోల్డ్ సామాన్లు. హౌస్ షిఫ్ట్ అయ్యాక అప్పుడు చూపిద్దాం ఇల్లు అంతా. కొత్తిమీర, ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఆయిల్ వేయగానే పచ్చిమిరపకాయలు వేసాను, కొద్దిగా మెంతులు వేసాను, జీలకర్ర వేసాను, కొత్తిమీర కట్ చేసి ఉంచింది వేసాను. ఇప్పుడు టమాటాలు కూడా పచ్చిగా అందులో వేసేస్తున్నాను. మొత్తం మీద పసుపు, దానికి తగ్గ పసుపు, ఉప్పు వేసి మూత పెట్టేస్తే మగ్గిన తర్వాత అప్పుడు చట్నీ ఆడేసుకోవడమే. ఇంక ఇందులో పౌడర్లు అంటే ఏమి వేయనండి నేనైతే మాత్రం. పిల్లలు చాలా బాగుందన్నారు చట్నీ. వాళ్ళకి ఏవో కానీ నచ్చవండి, అందుకే పిల్లల గురించి చెప్తుంటాను అప్పుడప్పుడు. పిల్లలకి బాగా ఉంటేనే బాగుందంటారు. ఇడ్లీ సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చింది, అలాగే విరిచేటట్లు వచ్చింది. అలాగే పచ్చడి కూడా అదే టమాటా కొత్తిమీర పచ్చడి కూడా చాలా బాగా వచ్చిందండి. పిల్లలు ఇష్టంగా తిన్నారు. తిన్నది కొద్దిగా అయినా సరే బాగుందని ఏం పేర్లు పెట్టకుండా బాగానే వాళ్ళకి ఇష్టంగానే తిన్నారు. ఎంత తినగలరో అంత. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చట్నీ ఇలాగా ట్రై చేయండి. అప్పుడు ఎలా ఉందా అన్నది మీకు తెలుస్తుంది. నేను చెప్పిన దానికంటే ట్రై చేసి ఎలా వచ్చింది, ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ లో చెప్పండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒంట్లో బాగుంటం లేదండి. ఏదో ఒకటి. మొన్న షర్బత్ తాగాను, ఇది సోడా కలుపుకుని సబ్జీ గింజలు నానబెట్టి వేసుకుని, అది నాకు సోడా పడలేదు. అది నిన్నంతా స్టమక్ పెయిన్ గా, గ్యాస్ గా, చాలా దీనిగా ఉంటే అప్పుడు నాకు మెడికల్ షాప్ తెలిసిన ఆయన ఉన్నారు.
మార్వాడిస్ వాళ్ళు. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాము మెడిసిన్స్. అస్తమాట ఏదో ఒకటండి, జలుబో దగ్గో. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి అలాగే అవుతుంది. నేనేం పెద్ద పెద్ద వంటలు వండిటం లేదు, పిండి వంటలు అంతకంటే వండిటం లేదు. సింపుల్ రెసిపీస్ నేను చేసుకునేవి నాకు బాగా వచ్చిన మాత్రమే పెడుతున్నాను. అది కూడా 2 రోజులకు ఒకసారి పెడుతున్నాను. ఎందుకంటే నాకు అవటం లేదు పెట్టడానికి రోజు. ఇలాగే ఏదో ఒక ప్రాబ్లం దానివల్ల తయారవ్వాలనిపించటం లేదు. లేకపోతే శారీస్ కట్టుకుని తయారై ఇంకా పెట్టచ్చు, కానీ నాకు అంత టైం ఉండటం లేదు. ఏదో పెడదాం వంట. ఇప్పుడు చూసేది నన్ను చూసినా ముఖ్యంగా చూసేది వంటనే కదా, వంట నేర్చుకుంది కదా. ఇంకొకటి ఏంటంటే ఈటీవీ ప్రోగ్రామ్ మేము వెళ్ళింది లింక్ కూడా ఇచ్చానండి, అది చూడండి ఒకసారి. మా హస్బెండ్ కూడా అందులో కనబడతారు. నేను ఆయన అన్నమాట వెళ్ళాం, చెప్పాను మీకు ఇదివరకు కూడా. ఆ లింక్ మీరు ప్రెస్ చేస్తే మీకు తెలుస్తుంది, అది వీడియో వస్తుంది కదా. అది నాది పక్కనే ఉన్న బెల్ గంట కూడా కొట్టండి, ఎందుకంటే బెల్ గంట కొడితే నేనేమైనా లేటెస్ట్ గా వీడియోస్ నా స్టైల్లో నేను పెడితే అవి మీరు చూడడానికి వీలుగా ఉంటుందని. బలవంతంగా అని కాదండి, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు చూస్తారు, నేను కాదని అన్న. కానీ మనం అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కాబట్టి మనం చెప్పాలి, చెప్తే గాని తెలియదు అవతల వాళ్ళకైనా. ఇది బెల్లం వేసానండి, కొద్దిగా చట్నీలో బెల్లం కూడా వేసాను, లైట్ గా వేస్తాను, టేస్ట్ బ్యాలెన్స్. చింతపండు ఉప్పుతో పాటు బెల్లం కూడా వేస్తే ఉగాది పచ్చళ్ళ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట, అందుకని కొద్దిగా బెల్లం వేస్తాను. చింతపండు ఎక్కువ వేయలేదు, దాని తగ్గట్టుగా వేసాను. ఎందుకంటే ఆల్రెడీ టమాటాలు అంత పుల్లగా కాదు, మార్నింగే స్మార్ట్ బజార్ లో తెచ్చాను. అది కూడా అంత మగ్గినట్లు లేవు, అందుకని పచ్చిగా ఉంటాయి కదా, కొద్దిగా అంత పులుపు రావు, ఎక్కువ మగ్గలేని పళ్ళు. అందుకని చెప్పి చింతపండు వేసాను. ఇది సింపుల్ అండి, చాలా సింపుల్ రెసిపీ. టమాటాలు కొత్తిమీర ఉంటే చాలు, ఇలా చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. ఆపి పెట్టి చేస్తే కచ్చపచ్చగా వస్తుంది, బాగుంటుంది. ఇడ్లీలోకి బాగుంటుంది, దోశల్లోకి బాగుంటుంది, పొంగరాల్లో బాగుంటుంది, పెసరట్లో బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, దేనికైనా బాగుంటుందండి. రేపు ఒకవేళ బాగుండి వీలు చూసుకుని అయితే మామిడికాయ పప్పు పెట్టాను. రేపు రెసిపీ ముందే చెప్పేస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదేమో, కానీ నేను చెప్పాను. నా ఓపిక బట్టి, నాకు చెయ్యాలన్న మూడు బట్టి చూసి చేస్తాను. నాకైతే ఇంట్రెస్ట్ అండి. ఇల్లు మెయిన్ ఇరుకు వల్ల ప్రాబ్లం. పాపం పాప వీడియో తీస్తున్నది, బాబు ఎడిటింగ్ చేస్తున్నాడు. ఆ రెండు నాకు పని లేదు అసలు. ఓన్లీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఒకటి, నెక్స్ట్ ఏంటంటే చేయడం, అక్కడ వంట చేయడం, అంతే. మీరందరూ చూస్తున్నారనే నేనైతే అనుకుంటున్నానండి. మరి ఎందుకంటే ఇంకా నా వరకు నేను చెప్తున్నాను చూడమని. ఒకసారి చూసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకేం లక్షలు వచ్చి పడిపోవు కదా, దానికో లెక్క ఉంటుంది యూట్యూబ్ వాళ్ళకి. అన్ని వ్యూస్ వచ్చి అన్ని సబ్స్క్రైబ్స్ వస్తేనే వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఎవరు. ఇడ్లీలు చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో కదా, తీసినప్పుడు కూడా చాలా ఈజీగా స్పూన్ తో ఇలా అంటే అలా వచ్చేసాయి. ఎందువల్ల అలా వచ్చాయి అంటే, నీళ్లు మనం పొయ్యి మీద పెట్టినప్పుడు ఉడుకుతున్నప్పుడు ఇడ్లీ పెట్టాలి, ఇడ్లీ స్టాండ్ పెట్టాలి ఉడుకుతున్నప్పుడు. ఆ తర్వాత పిండిలో నూనె వేయాలి, కొద్దిగా నూనె వేస్తే సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట. ఇది పచ్చడికి కొంచెం చల్లారింది, ఇది గ్రైండ్ చేసేస్తుంది. చట్నీ కూడా పోపు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర, అదే ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, అంతేనండి. నాకు వచ్చింది ఏదో నా స్టైల్లో నేను చూపించాను. అందులో పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, కానీ మీరు యాక్సెప్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ బటన్ కొడితే ఏమైనా వీడియోస్ నేను పెట్టినప్పుడు మీకు లేటెస్ట్ గా వస్తాయి. ఎలా ఉన్నా సరే చూడడానికి ట్రై చేసి చూడండి. నాకు ఏదో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ అండి, ఇంతవరకు వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.